అసలు ఒక ఆడది ప్రేమిస్తే ఆ ప్రేమను తట్టుకోవడం ఈ భూమి మీద పుట్టిన ఏ మొగాడి వల్ల కాదు. ఎందుకంటే అంతలా ప్రేమిస్తుంది. కానీ అంతలా ప్రేమించే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? నూటు కోటు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. అంతలా ప్రేమించే అమ్మాయి ఎటువంటి వాళ్ళకి దొరుకుతుంది? శారీరకంగా వాడుకునే వాడికి మాత్రమే దొరుకుతుంది. ఆడేం చేస్తున్నాడు? ఈ అమ్మాయిని సర్వస్వం వాడేసుకుని ఈ అమ్మాయి జీవితం నాశనం చేసేసి ఆడి దారి ఆడు చూసుకుంటాడు. ఏంటి నేను అన్నదేమని తప్ప? నీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రా. నిజంగా ఈ అమ్మాయిలు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటి తెలుసా? ప్రేమించే వ్యక్తిని ఎంచుకోవడం. ఆడు శారీరక అవసరాల కోసం 100 రకాల కారణాలు చెప్తాడు. ఈ అమ్మాయిలు ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి ఆ బొక్కలో పడతారు, జీవితం నాశనం చేసుకుంటారు. ఈ రోజుల్లో అమ్మాయిలండి అబ్బాయిలండి వాళ్ళ శారీరక అవసరాల కోసం ఒకరి దగ్గర అవుతున్నారు, వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత దూరం అవుతున్నారు. అయినా వీళ్ళని తప్పులేదులే, సమాజం అలా తయారైంది. ఇటువంటి జనరేషన్ లో కూడా నీకు డైమండ్ లాంటి అమ్మాయి దొరికిందంటే పువ్వుల్లో పెట్టుకుని చూసుకోరా బాబా. మరి నువ్వేమంటావు కామెంట్ లో రాయి. మంచిది. అసలు ఒక ఆడది ప్రేమిస్తే ఆ ప్రేమను తట్టుకోవడం ఈ భూమి మీద పుట్టిన ఏ మొగాడి వల్ల కాదు. ఎందుకంటే అంతలా ప్రేమిస్తుంది. కానీ అంతలా ప్రేమించే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? నూటు కోటు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. అంతలా ప్రేమించే అమ్మాయి ఎటువంటి వాళ్ళకి దొరుకుతుంది? శారీరకంగా వాడుకునే వాడికి మాత్రమే దొరుకుతుంది. ఆడేం చేస్తున్నాడు? ఈ అమ్మాయిని సర్వస్వం వాడేసుకుని ఈ అమ్మాయి జీవితం నాశనం చేసేసి ఆడి దారి ఆడు చూసుకుంటాడు. ఏంటి నేను అన్నదేమని తప్ప? నీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రా. నిజంగా ఈ అమ్మాయిలు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటి తెలుసా? ప్రేమించే వ్యక్తిని ఎంచుకోవడం. ఆడు శారీరక అవసరాల కోసం 100 రకాల కారణాలు చెప్తాడు. ఈ అమ్మాయిలు ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి ఆ బొక్కలో పడతారు, జీవితం నాశనం చేసుకుంటారు. ఈ రోజుల్లో అమ్మాయిలండి అబ్బాయిలండి వాళ్ళ శారీరక అవసరాల కోసం ఒకరి దగ్గర అవుతున్నారు, వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత దూరం అవుతున్నారు. అయినా వీళ్ళని తప్పులేదులే, సమాజం అలా తయారైంది. ఇటువంటి జనరేషన్ లో కూడా నీకు డైమండ్ లాంటి అమ్మాయి దొరికిందంటే పువ్వుల్లో పెట్టుకుని చూసుకోరా బాబా. మరి నువ్వేమంటావు కామెంట్ లో రాయి. మంచిది.